అదే అడుగుదాం. మనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు జాయిన్ అవుతున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. జయప్రకాష్ నారాయణ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. చూస్తున్న మన కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్స్ మార్కెట్ ఆస్తుల విలువ దాదాపు 1000 కోట్లకు పైగా ఉంది అని చెప్తున్నారు. ఎట్లా? ఇంకో సేమ్ ఇదే రోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఆయన ఈయన ఈఎన్సీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈఎన్సీ 50,000 రూపాయలు ఏసీబీ తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. సో డిపార్ట్మెంట్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. 50,000 అంటే నాకు తెలిసి వీళ్ళ పిఏలు వీళ్ళ కింద ఉన్న అటెండర్ కూడా తీసుకోరు. ఎట్లా దీన్ని ఫేస్ చేయడం? మనకి ఎక్కడ డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుందో అక్కడ అవినీతికి అవకాశం కూడా ఉంటుంది. మొట్టమొదట నేను అందరినీ గమనించడం కోరేది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న అధికారులందరినీ అవినీతికి అంటకట్టద్దు. మనం ఆనాడు కానీ ఈనాడు కానీ ప్రభుత్వంలో అన్ని శాఖల్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, చట్టం ప్రకారం పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రజా సంక్షేమం కోసం చాలా త్యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు, అవినీతి పాల్పడేవాళ్ళు ఉన్నారు. మనకు రెండు తెలుసు. ఇక వ్యక్తులను గురించి నేను వ్యాఖ్యానించను. మీరు కొన్ని కేసులు చెప్పారు, కొన్ని 100 కోట్ల రూపాయలు బయటపడ్డాయి వాళ్ళ అక్రమాస్తులు అని చెప్పని. అది చట్టము, రేపు ఇన్వెస్టిగేషన్ జరగాల, ఆ తర్వాత ప్రాసిక్యూషన్ కోర్టులు చూసుకుంటాయి. కానీ మౌలికంగా ఎందుకని బాగా ఖర్చు పెట్టేటువంటి శాఖల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో పెద్ద అవినీతి ఉన్నది? 2 మౌలికమైన కారణాలు మనం గమనించాలి. మిగతా చర్చలోకి వెళదాం మనం. మొట్టమొదటిది, తప్పు చేస్తే అవినీతికి పాల్పడితే శిక్ష పడుతుందన్న భయం లేదు ఈ దేశం. కొన్ని కేసుల్లో, ఉదాహరణకి నేను వ్యక్తిగత వివరాల్లోకి వెళ్లకుండా, కొన్ని కేసుల్లో అవినీతి రుజువై కింది కోర్టులో శిక్ష పడి, ట్రయల్ కోర్టులో, ఆ పైన హైకోర్టు దాన్ని ధృవీకరించిన తర్వాత సుప్రీంకోర్టు ఏదో వంకపెట్టి కొన్నేళ్లు పోయిన తర్వాత ఆ కేసును కొట్టేసి ఈ 14-15 ఏళ్ల పాటు ఇచ్చిన జీతం అంతా తిరిగి ఇమ్మని చెప్పని ప్రమోషన్ ఇమ్మని ఆదేశం ఇచ్చారు. ఆయన చివరికి శాఖాధిపతిగా దర్శనం ఇచ్చాడు. అంటే ఈ దేశంలో అసలు కోర్టుల్లో శిక్ష పడుతుంది, ఆస్తులు పోతాయి, జైలుకు వెళతాము, పదవి పోతుంది అనే భయం లేదు. 190 కేసుల్లో లాభం బోర్డంతుంది. అక్రమాలకు పాల్పడితే 100 కోట్లు సంపాదించవచ్చు. నిజాయితీగా ఉంటే నెలకు వచ్చే జీతం పొదుపుగా చేసుకోవటం, కష్టపడటం, చిత్తశుద్ధితో పనిచేయటం. అది లేకుండా ఉంటే ఓ పక్కన డబ్బు, రెండో పక్కన శిక్ష పడుతున్న భయం లేదు, మూడో పక్కన పెద్దగా రాజకీయంలో గానీ ప్రభుత్వాల్లో గానీ పలుకుబడే పోటలా అవినీతి పరులను అందరూ లెక్కిస్తున్నారు. చాలా సందర్భాల్లో మీరు గమనించినట్టయితే నిజాయితీ పరులను చాలా సందర్భాల్లో పక్కన పెడుతున్నారు. వీళ్ళు మన మాట వినండి, నిజాయితీగా ఉంటాడు, ముక్కు సూటిగా పోతాడు, అందుకే నేను పక్కన పెడదాం అనుకుంటున్నారు. అవినీతి పరుడు మాట వినవాడైతే వాడిని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టేద్దాం. కాబట్టి మొట్టమొదట అవినీతికి పాల్పడితే శిక్ష పడుతుందన్న భయం కావాలి, ఆస్తులు పోతాయన్న భయం కావాలి. ముఖ్యంగా మనలాంటి దేశాల్లో జైలు శిక్ష కంటే భయపడాల్సింది ఖచ్చితంగా ఆస్తులు పోతాయి. అవినీతికి పాల్పడే డబ్బు మాత్రమే కాదు, మొత్తం ఆస్తి సంపాదన అంతా పోతుంది, పిల్లలకి ఏమీ దక్కదు అన్న భయాన్ని కలగజేయాలి. ఈ ప్రొవిజన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఉందా? మనకి పూర్తి కాన్ఫిస్కేషన్ కోసం చట్టం ఇంకా బలంగా లేదు. ఏదో ఆ మాట అన్నారు కానీ బలంగా లేదు, దాన్ని అమలు కూడా చేయటం లేదు మన దేశంలో. రెండోది రాజకీయం.